సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, కేవలం కృపచేతనే ఉచితముగా మమ్మల్ని రక్షించినందుకు మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథము నుండి మేము మరి ఒక అంశమును పరిశీలించుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకొని సర్వసత్యము తండ్రి ఉన్నదన్నట్టుగా గ్రహించి నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిద్దాం. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాటను మనం ఆలోచన చేద్దాం. అయితే యేసుక్రీస్తు వారిని యూదులందరూ కూడా సిలువ వేయండి అని కేకలు వేస్తూ సిలువకు అప్పగించిన తర్వాత ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన పలికిన మొదటి మాటను గనక మనం ఆలోచిస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి అని చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఏమైనా నేరం చేసి సిలువ మీద చనిపోతూ ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఆయన చేసిన నేరం ఏమీ లేదు, కానీ కేవలము ఆయన మన పాపముల నిమిత్తము ఆయన అప్పగింపబడి సిలువ వేయబడుతూ ఉన్న ఆ సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు కూడా మనం చూస్తే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని ఇక్కడ చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ఆయన జీవించిన ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల ఆ కాలాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఏ పాపము కూడా చేయలేదు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు అసలు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు అని మనం ఆలోచిస్తే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే దేవుని యొక్క మాటలను, దేవుని సువార్తను మన వరకు ఆయన అందించటానికి లోకానికి వచ్చాడు. అదేవిధంగా ఏ మనిషి కూడా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఏ మానవుడు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించలేకపోయాడు. కనుక ఆ ఆజ్ఞలన్నింటినీ సంపూర్ణముగా అనుసరించి చూపెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మట్టి శరీరంలో ఉండి కూడా పాపము చేయకుండా జీవించొచ్చు అని చూపెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అని ఇక్కడ పేతురు గారు చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారంటే తెలియక చేసింది అది. ఒకవేళ ఈయనే మహిమా స్వరూపియగు యేసుక్రీస్తు అని తెలుసుంటే ఆ తప్పు వారు చేసేవారు కాదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే క్షమాగుణము కలిగి మీరు జీవించాలి అన్న ఒక విషయాన్ని ఆయన చెబుతున్నారు. ఈ మాటలనే గనక మనం ఆలోచిస్తే
అవి మనం అనుసరించడానికి చాలా కష్టమైనప్పటికీ వాటిని అనుసరించి జీవించే వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటనను మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రవీణ్ పగడాల గారు ఈ మధ్యకాలంలో చనిపోయారు. అయితే అది యాక్సిడెంటా హత్య అనేది పక్కన పెడితే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం అంతా అయిపోయి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో ఆ చర్చిలో పెట్టినప్పుడు ఆయన సతీమణి గారైన జెస్సికా పగడాల గారు అక్కడ మాట్లాడిన ఆ మాటలను గనక మనం ఒకసారి గమనిస్తే, ఆమె చెప్పిన ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఏవైతే యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద చెప్పారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి అని ఏ మాటలైతే చెప్పారో, అవే మాటలను అక్కడ ఆ జెస్సికా పగడాల గారు కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రవీణ్ పగడాల గారు ఎలాంటి వారంటే, ఎవరినైనా క్షమించే ఒక మనస్తత్వం ఆయనకు ఉండేది కనుక, ఒకవేళ ఇది ఆపద కాకుండా ఉండుంటే గనక ఆయనను ఒకవేళ ఎవరైనా చంపిన వారిని కూడా క్షమించే మనస్సే ఆయన కలిగి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు క్షమించినట్టు వారిని నేను కూడా క్షమిస్తున్నాను అని ఆమె చేసిన ఆ ప్రకటన మనం ఎంతైనా హర్షింపదగిన ప్రకటన. క్షమాగుణం అనేది ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి అనేది మనము గ్రహించాలి. పౌలు గారి విషయంలో కూడా మనం ఆలోచిస్తే, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాడు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటున్నాడు. ఇంతకీ ఏం చేశాడు పౌలు తెలియక అని మనం ఆలోచిస్తే, క్రీస్తు మార్గమందున్న వారిని చంపడానికి కూడా వెనకాడకుండా దమస్కులో ఉన్న యేసుక్రీస్తునందున్న వారిని చంపుటకు ప్రధాన యాజకుల యొద్ద పత్రికలను తీసుకుని బయలుదేరిన ఒక పరిస్థితిని మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే పౌలు గారు ఆ క్రీస్తు మార్గములో ఉన్న వారిని చంపటానికైనా వెనకాడని ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చేశానని ఆయన చెబుతున్నాడు అంటే, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని అంటున్నాడు. ఆ తర్వాత పౌలు గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే, ఎప్పుడైతే ఆ దమస్కు మార్గములో ఆయనకు ఒక వెలుగు ప్రత్యక్షమై ఆ వెలుగు ద్వారా క్రీస్తు ఆయనతో మాట్లాడాడో, ఆ తర్వాత ఆయన ఎలా మారిపోయాడంటే ఒక సాధువు వలె మారిపోయిన ఒక పరిస్థితిని మనం చూస్తాం. ఎన్నో హింసలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో దెబ్బలు ఆయన తిని కూడా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయాడు. యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయిన అనేక పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని కూడా మనం చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇక్కడ యేసుక్రీస్తు వారే చెబుతున్న సందర్భం. అంటే మీ శత్రువులను కూడా మీరు ఏం చేయాలి? ప్రేమించాలి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అంటే క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే మనుషులమైన మనము శత్రువులను క్షమించగలమా అంటే, ఒక యేసుక్రీస్తు, ఒక స్టెఫెను అది సాధ్యమే అని తమ జీవితాలలో వారు చూపించారు. అంటే యేసుక్రీస్తు వారు తనను చంపిన వారిని కూడా క్షమించగలిగే ఒక మనస్సును కలిగి ఉన్నారు. అదేవిధంగా ఒక స్టెఫెను కూడా తను రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని కూడా క్షమించుము అని ప్రార్థన చేసిన ఒక సందర్భాన్ని కూడా మనము చూడగలుగుతాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనాన్ని మనం చూస్తే, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను, ఆ మాట పలికి నిద్రించెను, సౌలు అతని చావునకు సమ్మతించెను అని మనం చూస్తున్నాం. ఈ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటూ వస్తే, యూదులు అక్కడ అనేకులు గుమిగూడి ఉన్న ఆ సందర్భంలో వారు చేసిన ప్రతి పనిని, అంటే అబ్రహాము మొదలుకొని అంతా ఆయన చెబుతూ వచ్చి చివరకు యేసుక్రీస్తుని మీరు సిలువ వేసి చంపారు అని చెప్పినప్పుడు వారు కోపోద్రిక్తులై రాళ్లు పట్టి ఆయనను చంపేసిన ఒక సందర్భాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళు రాళ్లు పట్టుకొని కొట్టబోతూ ఉన్నారో, చనిపోయే ముందు ఆయన ఏం చెబుతున్నాడంటే, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను.
దేవుడు క్షమిస్తే ఆ దేవుడు క్షమించే క్షమాపణ కూడా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనంలో, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుము అంటున్నాడు. అంటే అతిక్రమములు చేసిన వారిని కూడా ఆయన క్షమించేవాడుగా, విమోచించేవాడుగా కనబడుతున్నాడు. మబ్బు తొలగునట్లుగా, మంచు విడిపోవునట్లుగా ఆయన వాటిని క్షమించేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి అంటున్నాడు. అంటే వీపు వెనక తట్టుకు పాపములను పారవేయడం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకసారి మనం ఎవరినైనా క్షమించామంటే ఇంకా మరలా వాటిని ఏం చేయకూడదు, జ్ఞాపకము చేసుకోకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి అని ఇక్కడ చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. అంటే సముద్రపు అగాధం అనేది ఎంత లోతుగా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా ఆ అగాధములోనికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. అంటే అంతటి అగాధములోనికి పడవేసేంతగా మనము వారిని క్షమించాలి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చూస్తే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అంటున్నాడు. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అని అంటే అది ఎంతో చాలా దూరం. అంత దూరంగా మన పాపములను అతిక్రమములు ఆయన ఉంచి ఉన్నాడు అని. అంటే మరి ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ విధంగా వాడబడిన ఈ పదప్రయోగాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు కూడా మనం చూస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. కాబట్టి మన అపరాధములను మనము దేవుని చేత క్షమించుకోవాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, మనము కూడా మన సహోదరుల యొక్క అపరాధములను క్షమించువారమై ఉన్నాం. కాబట్టి క్షమించే విషయంలో ఎలా ఉండాలి అనంటే, శత్రువులనైనా సరే క్షమించే ఒక మనసు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాలు కూడా మనం చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలేను, 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఎవరైనా మన ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని పేతురు అడిగిన ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎన్నిసార్లు అంటున్నాడు అంటే, ఇంగ్లీష్లో దీన్ని చూస్తే 70 times 7 అని ఉంటుంది. అంటే 70 into 7 490 సార్ల వరకు క్షమించాలి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి క్షమించే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అనంటే, ఒకసారి క్షమించాము అనంటే మరలా ఇంకా వాటిని జ్ఞాపకము చేసుకొనకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనము సువార్తను విని సువార్తకు లోబడి మన పాపములన్నీ ఒప్పుకున్నప్పుడు ఏ విధంగానైతే దేవుడు మన అపరాధాలన్నింటినీ క్షమిస్తూ ఉన్నాడో, మీరు కూడా ఒకరి ఎడల ఒకరు అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండండి అని ఇక్కడ చెబుతూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి క్షమాగుణము కలిగి ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన ఒక తప్పనిసరి అయిన ఈ గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి.
కొలసి పత్రిక 3:13 కూడా మనం చూస్తే, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సువార్త విన్న తర్వాత ఏం చేస్తున్నారంటే బాప్తిస్మాన్ని పొందుతున్నారు. బాప్తిస్మాన్ని పొందే ఆ క్రమంలో ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యాలు 2:38 మనం చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు. ఎందుకు బాప్తిస్మాన్ని పొందుతున్నాం అంటే పాప క్షమాపణ కొరకు. ఎప్పుడైతే మనము క్రీస్తును ప్రభు అని నమ్మి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడనే ఆ సువార్తను విశ్వసించి యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నామో, అంతకు ముందు మనం చేసిన ప్రతి అతిక్రమము ప్రతి పాపాన్ని కూడా ఏ విధంగానైతే యేసుక్రీస్తు గాని దేవుడు గాని క్షమిస్తూ ఉన్నారో, అదే విధంగా మనం కూడా మన సహోదరుల ఎడల మనకున్న ఏమైనా అతిక్రమాలు గనక ఉంటే, ఏమైనా విరోధ భావం గనక ఉంటే వాటన్నింటినీ కూడా ఏం చేయాలంట, క్షమించే గుణాన్ని మీరు కలిగి ఉండాలి అని ఇక్కడ చెబుతూ ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి క్షమాగుణం అనేది చాలా అత్యవసరమైన ఒక గుణం. సామెతల గ్రంథం 25:21-22 చూస్తే, నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పి కొనిన ఎడల వానికి దాహము ఇమ్ము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలము నిచ్చును అని ఇక్కడ సొలొమోను గారి ద్వారా రాయబడిన ఈ మాటను మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువులను సైతము క్షమించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక అదే విషయాన్ని రోమపత్రికలో పౌలు గారు ఎత్తి చూపుతూ చెబుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే, రోమపత్రిక 12:20-21 కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. కాబట్టి క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము అని మనం ఇక్కడ గమనించాలి. రోమపత్రిక 13:8-10 కూడా మనం చూస్తే, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటున్నాడు. కాబట్టి ఈ ప్రేమ కలిగి నడుచుకుంటే మనము అన్నింటినీ కూడా నెరవేర్చవచ్చు, దేవుని ఆజ్ఞలు అన్నింటినీ కూడా నెరవేర్చవచ్చు అని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్షమించే గుణమే గనక లేకపోతే మనం పరలోకానికే వెళ్ళలేము అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒకవేళ నీ సహోదరుని ఎడల నీకేమైనాను వ్యాజ్యం ఉన్న ఎడల బలి అర్పించుటకు నీవు వెళ్ళినప్పుడు దారిలో గనక నీకు అది గుర్తుకొచ్చింది అనుకో, ఒకవేళ ఆ బలిని అక్కడనే నిలిపివేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమన్నాడు, సమాధాన పడి రమ్మన్నాడు, ఆ తర్వాతనే వచ్చి బలి అర్పించమన్నాడు. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత ఈ యొక్క క్షమాపణకు ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ క్షమించే గుణము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క కోరికగా ఆకాంక్షగా మనకు కనబడుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఏం చెబుతున్నారంటే, కాబట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్న ఆ విషయంలో ఉన్న గంభీరతను మనము గమనించు వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా క్షమించే వారముగానే మనం ఉండాలి, కానీ క్షమించలేని మనసు గనక మనకుంటే అది మనల్ని పరలోకానికే వెళ్ళనీయకుండా మనల్ని ఆటంకపరిచేదిగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మత్తయి సువార్త 5:23-24-25 కూడా మనం చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నీ ప్రతివాదితో నీవును నీ త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడదు అంటున్నాడు.
కాబట్టి ఏదైనా ఒకవేళ సహోదరునితో విరోధం ఏమైనా ఉంది అని బలిపీఠము యొద్ద గనక నీకు ఒకవేళ జ్ఞాపకంలోకి వస్తే ఏం చేయమంటున్నాడు? ఆ బలిని అక్కడనే నిలిపివేసి వెళ్ళి మొదట సమాధాన పడి వచ్చి ఆ తర్వాత బలిని అర్పించమంటున్నాడు. అంటే ఎంత ప్రాముఖ్యత ఈ క్షమాపణకు కలిగి ఉందో, సమాధానానికి కలిగి ఉందో అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనుషులుగా ఉన్న మనము క్షమించే గుణాన్ని కలిగి ఉండాలనే మనకు యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో చేసి చూపించి మనకు చెప్పారు. అదేవిధంగా ఒక స్టెఫెను గారు కూడా మనకు చేసి చూపించారు. అంటే తనను చంపుతున్న వారిని కూడా క్షమించే గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పండి నేటి కాలంలో. కాబట్టి అదే విషయాన్ని మనము ఈ రోజుల్లో ప్రవీణ్ పగడాల గారి సతీమణి అయిన జెసికా పగడాల గారు కూడా ఒకవేళ అది ప్రమాదము కాకుండా ఎవరైనా చంపుంటే గనక వారిని కూడా నేను క్షమిస్తున్నాను అని ఆమె చెప్పిన ఆ మాటలను మనము చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి హృదయాన్నే కలిగి ఉండాలి, అలాంటి మనస్సునే కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.